హలో అండి. ఈరోజు మునక్కాయలు హార్వెస్ట్ చేద్దామా? సో, ఆల్రెడీ కిందున్న కాయలన్నీ హార్వెస్ట్ చేసాము ముందే. సో, ఇప్పుడు హార్వెస్ట్ చేసేవి కొంచెం పైనున్న కాయలు. అవి గోడెక్కితే మాత్రమే అందుతాయి. సో, చెట్టు అనేది గోడ పక్కనే ఉంటది కాబట్టి, మనం గోడెక్కి మనం కాయలు కట్ జేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ చెట్టు చాలా ఎత్తుగుంటది. కానీ మేము ప్రతి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత, మొత్తం అయిన తర్వాత చాలా వరకు ఆల్మోస్ట్ కట్ చేస్తామనమాట. మొత్తం కొమ్మలతో సహా. అప్పుడు కొత్త చిగుర్లొస్తాయి. సో, అందువల్ల ఏమైందంటే ఈసారి ఎక్కువ కట్ చేయడం వల్ల హైట్ అనేది చాలా తక్కువొచ్చింది. లేకుంటే ఇంకొంచెం పైకొచ్చేది. చూడండి, చెట్టు మొదల దగ్గర కట్ చేసున్నాయి చూసారా? సో, ఇదంతా కొత్త చిగురనమాట. సో, ఎవ్రీ టైమ్ హార్వెస్ట్ తర్వాత మనం ఇలా చేస్తూ ఉంటే కొత్త చిగురొస్తది. కొత్త చిగురుతో పాటు ఎక్కువ కాయలు గూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా! మునక్కాయలు గానీ, మునగ చెట్టు నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. సో, చాలా రకాల వైటమిన్స్ గానీ, న్యూట్రిషన్స్ గానీ మనకి దీంట్లో ఎక్కువుంటాయి. సో, డైలీ ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. ఎక్కువ కొంచెం బాగా రెడీ అయిన కాయలు మాత్రమే కట్ చేస్తున్నాము. సో, మిగతా కొన్నున్నాయి. అవి ఒక 2, 3 డేస్ ఆర్ 4 డేస్ తర్వాత హార్వెస్ట్ చేయొచ్చు. సో, దీనికంత కేర్ గూడా ఏం అవసరం లేదండి. జస్ట్ వాటరు, ఒక చిన్న స్పేస్, వాటర్ బాటిల్స్‌లో కూడా పెంచొచ్చు. ఆయిల్ డబ్బాల్లో గూడా పెంచొచ్చనమాట. సో, ఎవరి దగ్గరైనా విత్తనం గానీ ఏదైనా దొరికితే పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఎవ్రీడే మన డే లైఫ్‌లో తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది మంచిగా బెటర్ అవుతదనమాట. ఈ మునుగులో ఉన్న న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం, ఐరన్ మన బాడీలోకి పట్టాలంటే ఖచ్చితంగా వైటమిన్ సి అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ లెమన్ అనేది యాడ్ చేసుకొని తీసుకుంటే మన బాడీకి అన్ని న్యూట్రియంట్స్ వస్తాయన్నమాట. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇన్ని కాయలొచ్చినాయి. ఆల్మోస్ట్ డజన్ కంటే ఎక్కువ కాయలొచ్చినాయన్నమాట. సో, ఈ రోజుకైతే వీడియో ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.